గాయ్స్ పొద్దునయింది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితున్నా. ఇప్పుడు కాలేజ్ అయితే పోవాలా. ఇప్పుడు కాలేజ్‌కి ఆయనకిప్పుడు ఫ్రెండ్ అయితే వత్తుండు. ఆడిని ఎక్కించుకొని పోవాలా. ఇప్పుడు నేనైతే చెట్లల్లో నిన్న పెండేసిన కదా అంతే ఉంది. ఇండ్ల అంత రెండిట్లున్నాయి. ఇంక ఇప్పుడైతే మొత్తం అండ్ల పెండింది, ఇండ్ల పెండింది. ఇంత ఒక డబ్బు ఉంది. ఇప్పుడు వాడు వచ్చే వరకు వెయిట్ అయితే చేయాలి మనం ఇక. వస్తాడు ఇంకొక 2 నిమిషాలలో. అంతలోపు చాయ్ కూడా తాగేసిన. ఇంకా వస్తలేడు. అత్తడు కావచ్చు. అక్కడ చౌరస్తా నుండి నడుచుకుంటూ వస్తుండంట. ఇప్పుడు వచ్చే వరకు కావాలా. మరి అక్కడ ఒకటి పోయి చూద్దాం. అన్ని బ్యాగ్లలో పెట్టేసుకున్నాను లేదో చూద్దాం. మా టిఫిన్ పెట్టుకోలే. రాగానే గుర్తుకొచ్చింది. కరెక్ట్ గా ఒకటి బాగానే పెట్టుకోండి. అయితే నా బాక్స్ ఎక్కడ ఏమో బ్యాగ్లోనే ఉన్నట్టుంది. బ్యాగ్లోనే ఉందా? బ్యాగ్లోనే ఉంది కావచ్చు నాకు తెలిసి. ఇంకా బ్యాగ్లోనే ఉంది. తోముతా తోము పెట్టేసుకుంటా టిఫిన్. ఏం కూర? బెండకాయ. అసలు వచ్చిన ఇంకేం లేదా? ఎర్రగడ్డ కారం అది వేసియో, బెండకాయ కొద్దిగా వేసియో చాలు. ఇప్పుడు అన్నం అయింది. అన్నం కూడా అయింది. కూర ఒకటి వేసేసుకున్నా. మూత కింద పడిపోతుంది. ఎండాకాలం కూడా పెట్టేసుకున్నా. దాదా గైస్ ఇప్పుడే టిఫిన్ పెట్టేసుకున్నా. ఇంకా వచ్చేసి అదే ఎడికింది ఎడికింది రా బాబు బాయ్. అదే అదే నాన్నకండి ఇల్లు షాప్ ఉన్నాయి అన్ని. మా నాన్న ఫోన్ చేసి షాప్ బండి షాప్ కాలేజ్ అయితే వచ్చిన కాలేజ్ దాకా అయితే వస్తున్నాయి. మా ముంగట్నే కాలేజ్ కి. గాయస్ ఈ రోజు మాత్రం మా కాలేజ్ లో పామ్ అయితే వచ్చింది. అది యూబెల్తా చూడండి. ఇప్పుడు చూడండి అది ఎంత పెద్ద ఉంది, మస్తు పెద్ద ఉంది ఆ పాము మాత్రం. అది చూడగానే అందరూ ఒకటేసారి అందరు వదిలిండు. అది మా కిటికీ బయట ఉంది. మా క్లాస్ కాదు, సిఈసి వాళ్ళ గ్రూప్ వాళ్ళ కిటికీ పక్కన పోయింది. ఆ ఒక్క వీడియోని అయితే నేను తీసిన. ఆడ పాము అయితే ఉండే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ పాముని ఎలా ఉందో. ఓ మై గాడ్, అక్కడ చాలా మంది అందరు గ్రూప్ గా అందరు ఒకటేసారి గట్టి గట్టి ఆరేసుకుంటూ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఆ పాముని అయితే చేసిండు. అప్పుడు చాలా ఇట్లా ఓళ్ళు లేకుండే అప్పుడు ఆ టైంలో. అది లంచ్ పీరియడ్ అప్పుడు. దాని తర్వాత మళ్ళీ సార్లు వచ్చి ఇక్కడ వాళ్ళు అక్కడ పోయినాం. మేమైతే మా ఎంపీసీ క్లాస్ లోకి వచ్చేసినాం. దాని తర్వాత మళ్ళీ క్లాస్ నడిచినాయి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన నేను. నిన్ననైతే నేను వీడియోనే తీయను. ఇప్పుడు ఇది నెక్స్ట్ డే అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ డే చాగుంటాం. ఇది నిన్ననేమో పాము కాడ ఆపినా. ఈ అప్ప నుండి ఇదో కంటిన్యూ అయితే చేద్దామా. ఇప్పుడు మేము ఇక్కడ సర్కస్ అవుతుందంట. ఆడికైతే పోతుంది. మా ఫ్రెండ్ కూడా వస్తుండు. రిసల్ట్ వస్తుండు. ఇంకో మరి ఇప్పుడు వాడే కదా జస్ట్ గాడి నడుస్తుంది. బండి తీసేసిన. మరి ఇప్పుడు పోయాలి మరా. నీకు అర్థమవుతుందా? అదేమో ఆరేంగని అంట సర్కస్. ఇప్పుడే ఆ రోడ్ లోకి పోయేసి వచ్చినాం. ఇంకో ఈడ మాత్రం మేము ఇప్పుడు ఏమైనా ఎత్తున్నాం. అవి బండ్లు అయితే తీసుకున్నాం. తాగిందా రైలు వెళ్తున్నాం. ఇక్కడ వైర్ కింద తాకింది, అంటుకుంది. నిన్న వచ్చింది. గైన్ అయితే వెళ్తున్నాం. అది అస్సలు తాకలేదు. ఆకలి బండి వచ్చింది. అస్సలు తాకలేదు.
కన్నులమ్మ మరి ఇప్పుడు ఏం తెలుసా? పుష్పరాజ్ ఏం చేసింది? ఇప్పుడు డీజే టిల్లు వస్తారా? చిట్ట మిక్సల జక్కర్ డీజే టిల్లు వస్తారు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ బేదన దిగింది. బాబు సౌరుడు ఇక పుష్పరాజ్ వస్తుంది డీజే టిల్లు. టీసాలు పెట్టుకున్నాడు, లిప్టిక్ పెట్టుకున్నాడు, కంట్ల అద్దాలు పెట్టుకుని మంచిగా పౌడర్ పెట్టుకుని సినిమా హీరో లెక్క రెడీ అయిపోయింది. ఈ జక్కర్ ఏం చేస్తాడు? ఏ ఊరు నుంచి వచ్చిన ఆయన పేరేంది, ఆయన ఊరేది ఒకసారి తెలుసుకుందాం. అబ్బాయి ఓ జక్కర్, ఓ పొట్టోడా, నీ పేరేంది బిడ్డ? నీ పేరు డీజే టిల్లు, నీ ఊరు హైదరాబాద్ నుంచి. మరి అబ్బాయి డీజే టిల్లు నీ పేరు, నీ ఊరు పేరు చెప్పట్టున్నానా? ఈ పాటున్నారా కుమార్తెగా? రోజుకొక పాట బిడ్డ మా జొక్కరికి. ఎవరు సూపర్ డాన్స్ మాస్టర్. నువ్వు పక్క కూర్చో. ఇప్పుడు అస్సలైన జొక్కర్ వస్తుంది. ఇప్పుడు పుష్పరాజ్ కోతితోనే సర్క చూపిస్తారు. ఇప్పుడు పుష్పరాజ్ మీద మిక్కరేమినా కట్ట మేకిన బండి లక్కడి మనిషి బండి మార చపాట్లు చపాట్లు మన కాలనీ ఇప్పుడు అగ్ని మంటతో కలక చూడండి. సర్క సమాజం ఈ జక్కర్ సర్క చిన్న అబ్బాయి సర్కస్ చేయబోతున్నా. చిన్న అబ్బాయి సర్కస్ చేసిన తర్వాత కలకర్ నేను చేస్తాను. చిన్న అబ్బాయి డీజే టిల్లు మన కాలనీ సభ్యులకి అందరికి ఒకసారి నమస్కరించి బిడ్డ. తల్లి తండ్రికి అందరికి నమస్కరించి. బాబు నిన్ను చేయకు బిడ్డ. ఎక్కడ చాలా మంది నిల్లు చేస్తున్నా, నాని నిల్లు చేయదు. మా జక్కర్ ఇప్పుడు సర్కస్ చేయబోతున్నావు. డీజే టిల్లు నువ్వు ఉరికొచ్చి రన్నింగ్ తో 2 పల్టీ కొడతావా? 2 పల్టీ, 2 పల్టీ వెనక 5 పల్టీ, 1 2 3 4 5 మనోడు ఇప్పుడిప్పుడే ఇంటికి అయితే వచ్చేసిన. ఇక్కడ తాళం అయితే వేసింది. ఇంకో తాళం ఇంకా తీసింది అయితే లేదు. ఇప్పుడు తాళం వేయడం ఏమో. ఇప్పుడు తాళం అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము బయటకైతే పోతుంది. దోశ తింటాం. సిగ్నల్ పడ్డది ఇప్పుడు. ఇక్కడ మా దోశన అయితే అయింది. తెత్తుండు మా మనీ ఆడ తెత్తుండు. ఆడ ఏడిపోయిండు. గాడున్నాడు ఆడేమేమో వేపించుకొని వస్తుండు. ఇంకెవరా 5 దోశలు అయితే వచ్చినాయి 2. ఇది ఆలు కావచ్చు. ఇది ఆలు ఇప్పుడే ఇంటికైతే వచ్చేసిన. ఇంకా ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. చాలా మరి బాయ్.